స్వామి, వినాయక చవితి రోజుల్లోనే ట్రాన్స్ఫర్ అయ్యి ఊరు వచ్చాను. ఎలక్ట్రీషియన్ గా జాబ్ లో జాయిన్ అయ్యి అవగానే రిచ్ అపార్ట్మెంట్ చూపించావు. 10 మంది ఇళ్లలో దీపాలు వెలిగించే ఎలక్ట్రీషియన్. వినాయక చవితి సందర్భంగా వీళ్ళు మామూలు ఇచ్చిన ఇవ్వకపోయినా మనం మాత్రం వసూలు చేసుకోవాల్సిందే. ఎవరు నువ్వు? చూస్తే తెలియట్లేదా? చూస్తే తెలియడానికి నువ్వేమన్నా సానియా మీర్జా? వాచ్మెన్ కి వాచింగ్ ఉండాలి కానీ ఓవర్ యాక్షన్ ఉండకూడదు. చూస్తే తెలియట్లేదా ఎలక్ట్రీషియన్ అని? బిల్లు ఇవ్వడానికి వచ్చాం. కాకి డ్రెస్ లో వస్తే కాంపిటీషన్ ఎవడో వాచ్మెన్ వచ్చాడు అనుకున్నాను. అనుకున్నావు గానీ అగ్గిపెట్టి ఒకసారి. పుల్లలే, నువ్వు అగ్గిపెట్టి అడిగా కానీ పుల్ల అడిగావేంటి? ఇదిగా ఎలగట్లేదా? ఎలా వెలుగుద్ది? అగ్గిపెట్టి అండర్ గ్రౌండ్ నుంచి పుల్ల చెవిలోంచి తీసిచ్చావు. 2 నానిపోయి ఎడుతున్నాయి. ఇంకో పుల్లి. ఇదిగో రెండోది. సరేగానే మన అపార్ట్మెంట్స్ లో మొత్తం ఫ్లాట్లు అన్ని నేను ఎప్పుడు లెక్కట్లేదు గానీ నువ్వు స్ట్రైట్ కి వెళ్ళి రైట్ కి తిరిగి అక్కడ మా సెక్రటరీ ఉంటాడు, ఆయన అడుగు చెప్తాడు. థ్యాంక్స్. ఏంట్రా మర్యాద లేకుండా? అసలు నీకు మర్యాద తెలుసా? అగ్గి పెట్టి 2 అగ్గి పొల్లు ఇచ్చాను. దానికి బదులుగా 1 సిగరెట్ ఇవ్వాలని తెలియదు. తడిచిపోయిన అగ్గి పెట్టి 2 అగ్గి పొల్లకి 3 రూపాయలు సిగరెట్ ఇవ్వాలా? నేను ఇవ్వను. నువ్వు ఇవ్వకపోతే నాకు కాల్ చేసిన అగ్గి పొల్లు 2 యాజిటీస్ ఇచ్చేయి. అది ఎలా కుదురుతుంది? కుదరపోతే సిగరెట్ వేసినట్టుగా ఉంది. ఎంట్రన్స్ లోనే 3 రూపాయలు పోక్క. ముందు ఎలా ఎడుతుంది ఇటు. బాబు ఈడేవడా లౌడ్ స్పీకర్ ఇంట్లో పెట్టేసుకున్నాడు. సౌండ్ ఇంతేనా? రాదా? ఆ చెవులకి ఆటం బాంబు సౌండే వినపడదు. ఇంకా స్పీకర్ సౌండ్ ఏ వినపడుతుంది? ఏడుసినట్టే ఉంది. ఎక్కడో నూతులు చూస్తున్నట్టుగా ఉంది. కరెంట్ బిల్ సార్. చెత్త కోసం వచ్చావా? కాదు సార్, కరెంట్ బిల్లు. చెత్త కోసం వస్తే డైరెక్ట్ గా లోపలికి వచ్చేస్తామంటే బయట నుంచి కానీ ఉంటా. స్పీకర్ కట్టండి సార్. ఓ సౌండ్ పెంచమంటావా? సౌండ్ లేదా దుబ్బగా మొత్తం పెట్టేసా. తగ్గించమంటావా? మరి మాట చెప్పచ్చుగా మొహం పడతావే. ఏమే చెత్త బాగా వచ్చాడు. ఆ ఇంట్లో ఉన్న చెత్త పోతాం, వాడు మొహాన్ని కొట్టు పోతాడు. చెత్త కాదు సార్, కరెంటు బిల్లు. కరెంటు బిల్లు. ఓ కరెంటు బిల్లా? మరి ఆ మాట చెప్పక నీలో నువ్వు కొడుకుంటావే. నీతో పోదాగా వాడుకున్నప్పుడు మరి కరెంటు బిల్లు కట్టద్దు. సిగ్గుపెట్టేట సిగ్గానా తలకాయ గొంతు పోయేటట్టు అరుస్తున్నాను సార్. అంతంత సౌండ్ పెడితే కండ బీర్లు బద్దలైపోతాయి. వీడి మొహం మన 2 కర్ల బీర్లు ఎప్పుడు బద్దలైపోయినాయి. ఆ సంగతి వీడికి తెలియదు. అయినా అదే సౌండ్ అండి బాబు. ఈ ఫ్లాట్స్ మొత్తానికి అది ఒకటే టైప్ కట్టరా? మేము పాత పాటలు అట్టాగే వింటాం బాబు. ఏంటి అట్టాగా? 2 నిమిషాలు వింటే నా చెవులు ఎంట్రులు అన్ని రాలిపోయినాయి. పాపం వింటే ఆవిడ ఎలా తట్టుకుంటుందో ఏంటో. ఇలా మరి చెవుల్లో కాటన్ బిల్లు పెట్టుకున్నారా? ఏంటో యావత నీకు దొక్కులు వచ్చిన చూసుకోవచ్చుగా. అదే చేస్తాను కదా. ఇదిగో కరెంట్ బిల్, మెయింటెనెన్స్ బిల్లు కూడా ఇవ్వు. అది మీకు ఎందుకండి? ఈ ఫ్లాట్ల మొత్తానికి నేనే సెక్రటరీని. అలాగండి. చెప్పరేమండి సార్. మరి పండగ ఏమన్నా దయదలిస్తే మరి కొంచెం ఎంగిలి కప్పు ఇవ్వమంటావా? ఇది నాకెందుకు సార్? బాబు ఆ 2 స్పీకర్లు పట్టుకెళ్ళిపోయిన ఆయన ప్లీజ్. చాలే తల్లి, మా ఆవిడ అసలే లేడీ స్పీకర్. మళ్ళీ ఈ స్పీకర్లు అట్టుకెళ్ళి నేనేం చేసుకోను? వస్తాడు బాబాయ్. నువ్వు దయచేయి. ఏమే ఆ స్పీకర్ సౌండ్ తగ్గించు. తగ్గించడం ఏంటండి? ఎప్పుడో ఆఫ్ చేశాను. ఎందుకండి మా ప్రాణాలతో ఆడుకుంటారు? చెవిటి మిషన్ కొనుక్కోవచ్చు కదా. అంటే ఏంటే నాకు చూడని ఫ్లాట్స్ మొత్తానికి మీ పుట్టింటికి తెలియాలా? చెవుడని చెప్పుకోవడానికి ప్రెస్టేజ్ ఒకటి. పిచ్చిదానా చెవుడైతే అంటే ఎదుటి వాళ్ళు పెదాలు కదిలిస్తే ఆ పదాలేంటో పట్టేస్తా. లిప్ ముట్టికి సౌండ్ సింకు చేస్తా. నా తలరాతకి సింక్ చేయండి. తాగండి తాగండి. గడిది గుడ్డేం కాదు.
వెల్కమ్ మేడం, మే ఐ హెల్ప్ యూ? చేసి హెల్ప్ చాలు గాని పెద్ద మోడర్న్ డ్రెస్ కుడతానని చెప్పేసి ఏంటి ఈ కొండ జతలు వేసుకుని రోజు కుట్టావు? ఈ డ్రెస్ కే, ఈ డ్రెస్ లో మీరు టార్జాన్ సుందర్లా ఉన్నారు. 4 జన 100 జన ఏంటి వెనకాల ఎంత ఖాళీ? వెంటిలేషన్. జాకెట్ కి వెంటిలేషనా? యా, అలా ఉంటేనే వాస్తు ప్రకారం గాలి వెలుతురు బాగా తగులుతాయి. గాలి వెలుతురు తగులుతాయి లేదో నాకు తెలియదు గాని ఆ. నేను ఇక్కడికి వచ్చే లోపు 2 ఆటోలు ఒక స్కూటర్ తగిలే. ఈ జాకెట్ లో ఉన్న మ్యాగ్నెటిక్ పవర్ అదే. మ్యాగ్నెట్ అని బొంద. ఓకే ఓకే, మీకు అంత ఇబ్బందిగా ఉంటే మోడల్ ఇప్పుడే మార్చేస్తా. ఎక్సలెంట్. ఇప్పుడు వెనక్కి తిరిగి నా కళ్ళతో చూసుకోండి. నీ కళ్ళెందుకు? నా కళ్ళేవా? వావ్, ఎంత చేంజ్. చేంజ్ వద్దు, నోట్లో ఇవ్వండి. షూర్ షూర్, నీ చేతుల్లో చాలా పంతరం ఉంది. చేతుల్లోనే కాదు ఒళ్ళంతా పంతనమే. ఇదిగో ఈ 100 తీసుకో. ఇక మీద ఎప్పుడు నా బ్లౌజులు ఇలాగే కుట్టాను. ఓకే? యా, చూసావా మన టాలెంట్? వచ్చిన ఆడవాళ్ళందరినీ ఇలా మూడేసి అలా పడగొట్టేస్తున్నావు. నీ సూదికి ఇంక తిరగలేదా? కరెంట్ బిల్ అండి. కట్టేసి నేనెందుకు కడతానండి? నేను ఎలక్ట్రీషియన్, బిల్ ఇవ్వడానికి వచ్చాను. అనుకున్నానులే, కరెంట్ తీగ మీద కాకిలాగా నల్లగా మాడిపోయింటే ఎలక్ట్రీషియన్ అనుకున్నా. ఇలాగే సార్, వినాయక చవితి కదా, కొంచెం ఏదన్నా చేతులు పెడితే బాగుంటుందేమో ఆలోచించండి. చేతిలో అన్న పెడితే ఏం బాగుంటుంది కానీ ఇదిగో ఇది పెడతాను, తీసుకో. లంచం తీసుకోవటం మహానేరం. చెప్పడానికి నువ్వాడరా? అపరిచితుడు. మీ వంద మీరు ఉంచుకోండి, చూడటానికి తీసుకున్నాను అంతే. బాయ్. లంచం ఇవ్వడం కూడా నేరమే. ఇలాగే రాక్కు దబ్బడం నేరం కాదన్నమాట. గీరీ లేదు. రేపటి లోపల వడ్డీ ఇవ్వకపోతే లెక్కలు తేడా వస్తాయి, చాల్తీలు లేచిపోతాయి. మిస్టర్ అప్పుల అప్పారావు, జానా బెత్తులు లేవు. మేనేజర్ టేబుల్ మీద అమితాబ్ బచ్చన్ లా సిట్టింగ్ ఏమిటి? దిలీప్ కుమార్ లా టాకింగ్ ఏమిటి? పిచ్చ పిచ్చగా ఉందా? చాలేవాయ్, వడ్డీ ఎప్పుడు ఇస్తున్నావు? చూడండి గురువు గారు, ఈ ఆఫీసులో మీరు వర్కరే, నేను వర్కర్నే. వెదవది ఒక ఫోన్ ఏమిటి? 2 ఫోన్లకి ఒకే నెంబర్ కొట్టి ఒకేసారి మాట్లాడుకోండి. అవసరం లేదు, దించు. ఆ, సారీ, నువ్వు కాదు, నువ్వు. ఆ. మొత్తానికి చాలా అదృష్టవంతుడు సుధాకర్. అది సరే గాని వాడిచ్చిన గులాబీ మా రమణి తీసుకుందా? వాడు గులాబీల వర్షం కురిపించినా వాడి వంక కన్నెత్తి కూడా చూసే రకం కాదు రమణి. ఏం మంత్రం వేసావో కానీ నువ్వంటే డీప్ లవ్ అనుకో. అవును. క్షమించండి, నేను మా ఆవిడ తేనె చంద్రుడు వెళ్ళాలి. 2 టికెట్లు కోసుకోండి. ఏమిటి? తేనె చంద్రుడా? ఏ తేనె చంద్రుడు? చూడండి, తేనె చంద్రుడి దగ్గరకో పాల సూర్యుడి దగ్గరకో పంపడానికి ఇది ర్యాకెట్ కేంద్రం కాదు. డకోటా ట్రావెల్స్ బస్సు బస్సు. ఓ ఫర్ ఇండియన్స్, అమెరికాలో ఇంగ్లీష్ మాట్లాడి మాట్లాడి మొహం వచ్చింది. ఇక్కడ ఉన్న కొంచెం రోజులు తెలుగులో మాట్లాడదామంటే ఎవరికి అర్థం కాదు. తేనె చంద్రుడు అంటే హనీమూన్. హనీమూన్ కి వెళ్ళాలా? అది చెప్పి రావచ్చు కదండి. తేనె చంద్రుడు హనీమూన్. చెప్పండి, ఎంతమంది వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్ళాలి? నాకు కాశ్మీర్ కి, మా ఆవిడకు కన్యాకుమారి. మీరొక మూలకి, మీ ఆవిడ ఇంకొక మూలకినా? ఇండియా మ్యాప్ టాప్ కి మేము, బాటమ్ కి మా ఆవిడ. హనీమూన్ అన్నారు కదండి. అబ్బో, వెదవది ఇంగ్లీష్ లో పడుకుంటా అచ్చం గుర్రం సకిలిచ్చినట్టుంది. మాదంతా వెరైటీ స్టైల్. అమెరికా కాదు, ఏ పని చేసినా అంటే. నాదో చిన్న డౌట్ అండి, మీరు కాశ్మీర్ లో, మీ ఆవిడ కన్యాకుమారి లో హనీమూన్ ఎలా చేసుకుంటారండి? వెరీ సింపుల్. నేను కాశ్మీర్ నుండి, మా ఆవిడ కన్యాకుమారి నుండి డాట్ డిస్టెన్స్ టెలిఫోన్ లో హనీమూన్ జరుపుకుంటాం. ఎలా ఉంది మా స్టైల్? నీ బొందలా ఉంది. Thank you. వీడిని తగలయ్యా, వీడి పెళ్ళాం కన్యాకుమారిలో కన్యగానే మిగిలిపోతుందో ఎవరినైనా చూసి చూడరే ఈ బస్ విగే గాడికి ఎక్కడెక్కడికి ఏ టికెట్ కావాలో ఇచ్చి పంపించు. హనీమూన్. హలో, ఫస్ట్ నైట్ కి టికెట్ కావాలండి. నీకేమైనా పిచ్చ పిచ్చగా ఉందయ్యా? నీ ఫస్ట్ నైట్ కి టికెట్ కావాలా? ఇది ఏమైనా బస్ అనుకుంటున్నావా? భీమవరం మధ్యలో మంచం అనుకుంటున్నావా? 1 తారీఖు రాత్రికి టికెట్లు కావాలండి. ఫస్ట్ నైట్ రాత్రికి టికెట్ కావాలా? అదేదో తెలుగులో ఎడవచ్చు కదయ్యా. ఏమన్నాడు? టికెట్స్ లేవు. ఏమైందిరా? స్టీరింగ్ తీసుకుని స్విమ్మింగ్ కానీ వెళ్ళారా? కాదు గురువా, మన డకోటా బాసులను కబాడీ ఆడకుండా నువ్వే కాపాడాను గురువు. అసలు ఏమైందో చెప్పి చాలా. ఏమిట్రా, ఏ గేర్ లో ఉన్నావు? న్యూట్రల్ లోకి వచ్చి జరిగింది ఎవడు చెప్పు. ఏమండే, మన ఆఫీస్ దగ్గర నుంచి బయలుదేరామండే.
రోడ్డు అర్థంలాగా ఉందని ఎక్సలేటర్ మీద ఫుల్ గా కాలే తొక్కానండి. అంతేనండి, అరక్షణంలో ట్యాంక్ బండి మీద ఉన్నామండి. అవును మంది హైటెక్ బస్సు. మరేనండి, అదే స్పాట్ అండి. అదే స్పాట్? అదేనండి, ఇంతకు ముందు ఆర్టీసీ బస్సు పడిపోయింది చూడండి. తెలుసులేవా, వీరేశలింగం పంతుల విగ్రహం పక్కన. కరెక్ట్ అండి. ఆ స్పాట్ వెంటనే దాటేద్దామని ఎక్సలేటర్ మీద గట్టి కాలే తొక్కానండి. అంతేనండి. ఎక్సిలేటర్ దుక్కి ఏడుస్తావేరా? అమ్మో, మన బస్సు హుస్సేన్ సాగర్ లోకి, వీరి చేతిలోకి. ఊరేయ్, నీకు అసలు సైలెన్సర్ ఉందిరా? నిన్నగాక మొన్న కొన్న కొత్త హైటెక్ బస్సు గంగపాలు చేస్తావా? గంగెళ్ళే హుస్సేన్ సాగర్ ఉండా నీ వాయి పుట్టుండా? అయ్యో, 10 లక్షలు. ఊరేయ్, బస్సులో ప్యాసింజర్ ఉండాలి కదా, వాళ్ళంతా మునిగిపోయారా? ఒక్కడు కూడా మొదలలేదు సార్. ఒడ్డుకొచ్చాక వరుసగా నిలబెట్టి నేను లెక్కెట్టానుగా. ఒక్కడు కూడా మునక్కుండా మొత్తం ఎట్ట బతికారబ్బా? ఆశ్చర్యంగా ఉంది. ఇందులో ఆశ్చర్యం ఉంది సార్. ఇంతకు ముందు కృష్ణానదిలో ఆర్టీసీ బస్సు పడేసింది మనవాడేని తెలిసిపోయి ప్యాసింజర్ తెలివిగా లేదండి, బస్సు పడే ముందు కిటికీలోంచి కప్పలా దూకేసి ఈదుకుంటూ ఒడ్డుకొచ్చేసారండి. మరి నువ్వెట్ట బతికావు? బాగాలేవారండి, అందరికంటే ముందు నేనే కదా దూకుతా. ఒరే, నాకు కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది. ముందు బస్సు పడి తర్వాత జనం పడి తర్వాత నువ్వు పడ్డావా? ముందు జనం పడి తర్వాత బస్సు పడి తర్వాత నువ్వు పడ్డావా? జనం ముందా, బస్సు ముందా, నువ్వు ముందా? నాకు 10 లక్షలు. 10 లక్షలు పట్టుకొస్తారా? నిన్ను ఇప్పుడు స్పాట్ డిస్మిస్ చేసేస్తున్నాను. వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. మళ్ళీ నా కంటపడ్డావా నీ హెడ్ లైట్ పగులుతారు. రే పో. అయ్యారా మీరేం కన్ఫ్యూజ్ అవ్వకండి, నేను క్లియర్ చెప్తాను. ముందాడు దూకాడండి, తర్వాత నువ్వు దూకేవా? ఒరే, మిమ్మల్ని పెట్టుకుని నేను బస్సులు నడుపుతున్నాను రా. సారే సారే చూడ చాయర్జుండు. నా హైటెక్ బస్సు హుసేన్ సాగర్ లో పుడుతుండా, నువ్వేమో టీ పుడుతుండా, చాయ్ పుడుతుండా. సార్, మీరు వాడిని డిస్మిస్ చేసి దేశం మీదకి వదిలేరనుకోండి, వాడు దేశంలో ఉన్న బస్సులన్నీ తీసుకెళ్లి గోదావరిలో వెళ్తాడు. నా మాట విని వాడి గేట్ కీపర్ ఉద్యోగం ఇచ్చేయండి, మన కళ్ళది కూడా పనిచేస్తాడు. అవునయ్యా సుధాకర్, ఇప్పుడు ఈ లగ్జరీ బస్ కాస్త పోతే మన ట్రావెల్స్ గ్లామర్ పోతుంది కదయ్యా. ఎందుకు పోతుందండి? పోయిన బస్ కి ఎలాగో మనకి ఇన్సూరెన్స్ వచ్చేస్తుంది. ఈ లోపుగా డొక్కు బస్ కి లగ్జరీ బస్ అని రాసి ఊరూరు తిప్పేద్దాం. సుధాకరు, నీ ట్యాంకులో ఉంది పెట్రోల్ కాదయ్యా, మరి గిట్రోల్. వెంటనే పనిలో ఉండు. సార్, మీ గిల్టు. గిల్టా? అబ్బా, అదేనండి బెల్ట్. ఓహో. ఎక్స్క్యూజ్ మీ, 17D బస్ వెళ్ళిపోయిందండి. ఇక్కడ ఎల్లో చూడిదార్ వేసుకుని ఒక పెద్ద ఫిగర్ లా ఫీల్ అయిపోతుంటది, అది ఉందా? లేదు సార్. అయితే బస్ కూడా వెళ్ళిపోయింది. ఏరా, రోజు మా చెల్లిని టీస్ చేసి ఏడిపించేది నువ్వే కదరా? నల్ల నాయాల, ఇంకోసారి నా చెల్లి జోలికి వచ్చావా చంపేస్తా, జాగ్రత్త. ఫోన్లే కదా అని మాట సాయం చేస్తే దెబ్బలు తినాలా? అందుకే ఈ రోజులు ఎవడో సాయం చేయట్లా. బాగా కుమ్మినట్టున్నారు. వద్దన్న మొహమాట పడి గట్టి కుమ్మేరు. బస్ వచ్చింది పద. చిల్లర ఉన్న వాళ్ళే ఎక్కండి, చిల్లర ఉన్న వాళ్ళే ఎక్కండి. నీ దగ్గర ఉందా? లేకగా మరి లేకుండా నువ్వెందుకు ఎక్కావు? దిగా. ఐస్ క్రీమ్స్. దత్తి, ఎవరో కొత్త అంకుల్ వచ్చారు చూడు. బాబోయ్, ఇప్పుడు ఈయన వచ్చాడేంటి? నాన్నగారు లోపల ఉన్నారు అంకుల్. ఓ, పాత అంకులేనా? రండి, వాట్ ఏ సర్ప్రైజ్. పకోడీ. సారీ బాబు గారు, ఫోన్ కూడా చేయకుండా వచ్చేసాను. గట్టిగా అడగరా. బీపీ టాబ్లెట్ తెమ్మంటారండి? తీసుకురా. నాకు కూడా ఒకటి. టీ అండి, కాఫీ అండి? నేను అడిగింది టీ కాదు, టాబ్లెట్. నమస్కారం అమ్మా. ఎందుకురా పిలిచారు? మీ మామయ్య గారు వచ్చారండి. ఆయన వచ్చారా? ఇప్పుడు ఎందుకు వచ్చారా? పక్కన ఆసిన్ గారు కూడా ఆడుకుంటున్నారండి. ఒక్క మంచి న్యూస్ అని చెప్పవే. ఆయన శుభలాగలు కూడా తీసుకొచ్చారండి. ఓ మంచి న్యూస్. హాసిని హాసిని హాసిని. పద్ధతి ప్రకారం మొదటి కార్డు మీకు ఇద్దామని. రావయాలుడు, కూర్చో. బాగున్నావా? విషయం సరే, 3 చీమలు వరుసగా వెళ్తున్నాయి. ఫస్ట్ చీమ నా వెనకాల 2 చీమలు ఉన్నాయంది. సెకండ్ చీమ నా వెనకాల 1 చీమ ఉందంది. థర్డ్ చీమ నా వెనకాల కూడా 2 చీమలు ఉన్నాయంది. ఇది ఎలా కుదురుతుంది? అదెలా కుదురుతుంది? అదేగా నేను అడిగింది. బావగారు, మీకు తెలుసా? అదే, ఒకవేళ సర్కిల్లో తిరుగుతున్నాయేమో. సర్కిల్లో తిరిగితే
సెకండ్ చీమ వెనకాల కూడా 2 చీమలు ఉండాలి కదా. కదా పోనీ నువ్వే చెప్పేమ్మా. చెప్పేనా చెప్పేనా? మూడో చీమ అబద్ధం చెప్పింది. బావగారు పప్పులో కాలేసామండి, చీమ అబద్ధం చెప్పిందట. వస్తాను బావగారు. వస్తానమ్మా, వస్తా. అయినా చీమ అబద్ధం చెప్పడం ఏమిటండి? బీపీ టాబ్లెట్ వద్దయ్యా, ఆ అమ్మాయి ఎవరో టాబ్లెట్ ఎక్కడ లేకుండానే బీపీ తగ్గించేసింది. అవును, ఆ అమ్మాయి ఎవరు బావగారు? తను నా ఫ్రెండ్ అంకుల్. ఎవరైతేనే మహాలక్ష్మినే ఉంది కదా. వస్తాను బావగారు, వస్తానమ్మా, వస్తాను. ఏ టాబ్లెట్? కోటిగా కింద తిను. ఇప్పుడు తిన్నావు ఏమో. ఎంగిల్ మెతుకులు తినే నాకు నీ పుల్లట్లు పెట్టు. నువ్వు మనిషి కాదు మాస్టర్, సారీ నువ్వు దేవుడి. ఇవాళ నుంచి నేను చచ్చే వరకు బ్రతుకున్నంత కాలం నీకు తోడుగా ఉంటాను. మరీ పెద్ద ప్రామిస్ చేశానా? అవసరం వచ్చినప్పుడు చూసుకుందండి. ఇక్కడ పైన ఫస్ట్ టైం లైఫ్ లో బుల్లెట్లు ఎప్పుడు తినలేదా? నీకెందుకురా నల్లోడా, ఆ పని చూసుకో. బిస్కెట్లు తినేదా అవి. యూ కాల్ మీ ఎలా చూస్తాను రాని పని. నువ్వు ఆ పెళ్లి తెంచుకున్నప్పుడు కదరా ఎంత జాతి కుక్కువైనా నీకు ఇండిపెండెన్స్ లేదురా. ఐ పిటి యూ. యూ ఇన్ ఇంగ్లీష్ ఏమరా మేము మాట్లాడకూడదా? బాబే యూ కాల్ మీ బే. చూస్తారా నీ ఓరా సాలేగా. ఐ విల్ కంప్లైంట్ టు కెప్టెన్ యూ ఆ బ్లడీ డాగ్. ఎక్కడ పోతారా తప్పడ మొహం ఎదవా? ఈ వేళ నీ బైక్ భద్రాసిపోవాలి రా, నీ సంగతి చెప్తా. అమ్మా ఈ నన్ను అటాక్ చేయడానికి రెడీగా ఉన్నాడు. ఈయన గుర్తైనా సరే ఎస్కేప్ అయిపోవాలి. సిడీ పేరు కూడా పెట్టారంట. బ్యాంకులో 18,000 ఉంది కదా, మీకు చెవుడు కదా, వీడికి ఎందుకు ఈ విషయాలన్నీ? ఒరే ఎదవా, 10 రూపాయల గురించి మా సెక్రటరీ గారిని చంపేస్తావా? సెక్రటరీ గారు బతికే ఉన్నారా? ఆడెవడో హార్న్ కొట్టచ్చు కదా. హార్నెట్టండి బాబు, సైరన్నే కొట్టాడు. నేను కొట్టమన్నది హారను. సర్లేండి, ఎవరినో చూస్తే బాగుండదు లేవండి. నేను కింద పడ్డారని అందరికి చూతావా ఏంటి? చిచ్చి, ఎందుకు చెప్పను? అది ఆ మాత్రం అభిమానం ఉండాలి సెక్రటరీ అంటే. ఇంక లేవండి. థ్యాంక్స్. అయ్యా నాకు ఈ బంపర్ ఆఫర్ ఏంటిరా? దీపావళి స్పెషల్. నెక్స్ట్ స్టేజ్ ఏంటో తెలుసా? లక్ష్మీ బాంబులు పేలుతుంటాయి, కింద కాకరపువ్వుతులు కాలుతుంటాయి. నా మీద ఇలాంటి స్కీములు పెట్టకండి రా. అసలే సుఖ సంసారం లేనోడిని సుఖంగా బతకనివ్వండి రా. దీన్ని బట్టి నీకు అర్థమైన నీతేంటి? అది దమ్ముంటే ధర్మం చెయ్యాలే తప్ప బిచ్చగాళ్ళని నీచంగా చూడకూడదు. మా జనరల్ సెక్రటరీతో మాట్లాడి మ్యాటర్ సెటిల్ చేసుకో. నో కాంప్రమైజ్, నో. ఇట్స్ ఓకే మ్యాన్, టేక్ ఇట్ ఈజీ. నాకు సెటిల్మెంట్ ఫెసిలిటీస్ కూడా కలగజేస్తున్నారా? అవును నాన్న, ఈ ఫెస్టివల్ 12 సెంటర్స్ బెగ్గర్స్ మాత్రమే పాల్గొన్నారు. రాత్రి పగలు వాళ్ళ కలెక్షన్స్ మొత్తం మానేసి నీ చుట్టూ తిరిగారు. కాంపన్సేషన్ గా ఒక 6 మంత్స్ శాలరీ ఇచ్చేసి బ్యాలెన్స్ అవుతుంది. 6 months శాలరీ? ఏ ఇవ్వవా? నేను ఇవ్వను. ఓకే. హలో, ఈజ్ ఇట్ 9848132281? మీరే కదండి ఆ నెంబర్ ఫోన్ చేశారు, మళ్ళీ అడుగుతారే? కోపడకమ్మా, అక్కడ సూర్య ఉన్నాడా? మీరు? నేను సూర్య ఫాదర్ ని. డాడీ. డాడీ సూర్య వాళ్ళ నాన్నగారు. ఇప్పుడు చూడండి ఒక గేమ్ ఆడతారు. వదులు, మీ నాన్నగారు.
సార్ ఆయన ఇక్కడ లేరు, కొంచెం దూరంగా ఉన్నారు. సెల్ ఫోన్ నెగ్గించి దూరంగా ఉన్నాడా? సెల్ ఫోన్ దగ్గర పెట్టుకోవాలి, వాడికి తెలీదు. అయ్యో ఊరుకోండి, మామగారు వింటారు. అంకుల్ ఆయన రాగానే ఏమైనా చెప్పాలా? కడుపు మండిపోతుందని చెప్పు. దేనికి అంకుల్? ఆకలి భరించలేక కనీసం భోజనానికైనా వస్తాడో రాడో కనుక్కో. భోజనమా? అది నాతో ఇక్కడ. సరే అంకుల్, ఎలా అయినా పంపిస్తాను. కడుపు మండిపోతుందని అన్నారు కదా, దానికి ఆయన వచ్చేలోపు ఓ గ్లాస్ మజ్జిగ తాగింది, కడుపు చల్ల పడిపోతుంది. ఈ ఆయుర్వేద సలహాలే నాకు వద్దు, వెంటనే వాటిని రమ్మని చెప్పు. షూర్ అంకుల్. ఈ రోజు సూర్య వాళ్ళ ఇంట్లో కర్ఫ్యూ ఫైరింగ్ ఆర్డర్స్. మన వాడి పని. ఏమైందండి? ముందు అన్నం పెట్టు. అబ్బాయి కూడా రానివ్వండి. అన్నం పెడతావా లేదా? ఎప్పుడు లేని ఇంత కోపం వచ్చింది ఏంటండి మీకు? చూసావా, వాడి ఇంతవరకు భోజనం రాలేదు. వాడి మీద ఎందుకు విసుకుంటారు? వాడంటే మీకు ప్రేమ లేదా? వాడంటే నాకు ప్రేమ ఉందే, కానీ వాడి ప్రేమే ఎక్కడో ఉంది. ఆపండి ఆ మాటలు. నా కొడుకు అయోధ్య రాముడు. అయోధ్య రాముడు కాదు, అయోగ్య రాముడు. అసలు ఏమైంది మీకు ఈవేళ? ముందు అన్నం తిని చెప్తా. ఏంటండి ఇది? గోంగూర పచ్చడి. హాయ్ డాడీ. ఏంటి ఈ రోజు కొత్త అలవాటు? ఏంటమ్మా మీ ఆయన క్రమశిక్షణ లేకుండా తింటున్నాడు? తింటం కాదు, మింగుతున్నా. కోపం దిగ మింగుతున్నా. తినేది ముద్దలు కదా, కోపం మింగుతున్నానంటావేంటి? ఆర్గ్మెంట్ లాపో, వాడు కూడా వడ్డించవే. కూర్చోరా. వద్దమ్మా, నాకు తినాలనిపించట్లేదు. ఎందుకు అనిపిస్తుంది? అరగంట లోపు 2 సార్లు భోజనం చేయాలంటే ఎవరికైనా కష్టమే. ఏంటండి పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు? ఏమైంది మీకు? తిన్నాక చెప్పనా, మధ్యలో ఆపి చెప్పనా? ఆపి చెప్పండి, పర్వాలేదు. ఫోన్ చేస్తే ఎత్తమేంట్రా? ఫోనా? మీరు ఎప్పుడు చేశారు? రిసీవ్డ్ కాల్స్ లో ఉంటుంది చూడు. ఓ ఎస్. ఏంట్రా, ఫోన్ మిస్ అయిందా? మిస్ దగ్గరే నీ ఫోన్ ఉందా? జస్ట్ మినిట్. చూసావా అయోధ్య రాముడు అన్నా? బాబు నిజంగానే సర్ప్రైజ్ అండి. ఎప్పుడు నేను సర్ప్రైజ్ ఇస్తాను సార్, మీరు ఇచ్చారు. బిల్ ఎంత? 300. ఓకే. ఇప్పుడు సర్ప్రైజ్ పార్టీ అనుకున్నాం కదండి. అవును. బిల్ ఇవ్వకుండా సర్ప్రైజ్ ఇస్తే ఎలా? కమ్ ఆన్, జస్ట్ ఫాలో మీ. అలాగే చేద్దాం. ఎక్స్క్యూజ్ మీ, ఏంటండి బిల్లు? 299 రూపాయలు అయితే 300 రూపాయలు వేసారు. కాదు సార్, కరెక్టే 300. ఏంటో నువ్వు రూపాయలకే సరిగ్గా చూడలేని వాడివి, ఇంత పెద్ద బిజినెస్ ఏం చూసుకుంటావా నువ్వు? ఏంటి నేను లెక్క తప్పేసానా? అవును. అందులోనూ ఓన్లీ 1 రూపీ. ఇంపాసిబుల్. అసలు నీకు లెక్కలేరావని నిరూపిస్తే బిల్లు వదులుకుంటావా? మీరు నిరూపించలేకపోతే డబుల్ బిల్ కడతారా? నేనడి. ఓకే, జాగ్రత్తగా విను. సింపులే. ఓకే చెప్పండి. ఇప్పుడు నువ్వు ఒక బట్టలు కొట్టి పెట్టావనుకో. పెడతాను సార్, అది నా చిరకాల వచ్చా. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఓకే, నువ్వు ఇప్పుడు బట్టలు కొట్టి పెట్టావనుకో. పెట్టానండి. నీ షాప్ కు 3 వ్యక్తులు వచ్చారనుకో. వచ్చాను. ఓకే, 3 వ్యక్తులు తలో 10 రూపాయలు వేసుకుని 30 రూపాయలు పెట్టి 3 హ్యాండ్ కర్చీఫ్స్ కొన్నారు. కొన్నారండి. వాళ్ళు 3 హ్యాండ్ కర్చీఫ్స్ కొన్నారు కదా అని నువ్వు 5 రూపాయలు తగ్గించావు. నేను ఎప్పుడు అంతేనండి. వెరీ గుడ్, వెరీ గుడ్. అప్పుడు మీ కుర్రాడు తీసుకెళ్లి 5 రూపాయలు వాళ్ళకి వెనక్కి ఇచ్చాడు. వాళ్ళు సంతోషించి కుర్రాడికి 2 రూపాయలు టిప్ ఇచ్చి మిగిలిన 3 రూపాయల్లో తలా 1 రూపాయి తీసేసుకున్నారు. క్లియర్? ఓకే, ఇప్పుడు ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క హ్యాండ్ కర్చీఫ్ ఎంత పడింది? ఆ మాత్రం నాకు తెలియదేంటండి. 10 రూపాయల్లోనూ తల రూపాయి వెనకొచ్చాను కాబట్టి 9 రూపాయలు అయిందండి. ఓకే, 3 9 ఎంత? 27 అండి. కుర్రాడికి టిప్ ఎంత ఇచ్చాము? 2 రూపాయలు. ఇప్పుడు 27 ప్లస్ 2 ఎంత? 27 ప్లస్ 2 29 రూపాయలండి. మరి రూపాయి ఏమైంది? ఎలాగండి? చాలా సింపుల్ అయ్యా. 3 వ్యక్తుల్ని కొట్టుకొచ్చి 30 రూపాయలు పెట్టి 3 హ్యాండ్ కర్చీఫ్స్ కొన్నారు. నువ్వు 5 రూపాయలు తగ్గించావు. ఓకే, మీ కుర్రాడు వెనక్కి తీసుకెళ్లి 5 రూపాయలు ఇస్తే వాళ్ళు 2 రూపాయలు కుర్రాడు తిప్పించి మిగిలిన రూపాయి 3 పంచేసుకున్నారు. ఓకే, అప్పుడు ఒక్కొక్క హ్యాండ్ కర్చీఫ్ ఒక్కొక్కడికి ఎంత పడింది? తలో 10 రూపాయలను తల రూపాయి వెనక్కి వచ్చేసింది కాబట్టి 9 రూపాయలు అయిందండి. అప్పుడు 3 9 ఎంత? 3 9 27 టిప్ ఏమో 2 రూపాయలు. మనలో మనమాట ఆ రూపాయి అయిందండి. అదేనయ్యా, 30 రూపాయలు లెక్కే సరిగ్గా చూడలేని వాడివి 300 లెక్కేం చూస్తావు? కన్ఫ్యూజ్ అయి ఉంటావులే. ఇంతకీ నువ్వు పందెం ఓడిపోయినట్టేగా? ఘోరాతి ఘోరంగా ఓడిపోయాడండి. ఏమండి ఆ రూపాయి లెక్క తెలిసేంత వరకు నేను షాప్ మూసేస్తున్నానండి. ఓకే, ఇంటికి ఆ రూపాయి ఏమైందండి? అది మావాడు చెప్తాడులే. యు ఆర్ రియల్లీ బ్రిలియంట్ మనో. నా బ్రిలియన్స్ కన్నా మీ నవ్వే చాలా అందంగా ఉందండి. అవునరా మనో, ఆ రూపాయి ఏమైందిరా? ఇప్పట్లో నీకు అది తెలీదు, ఆ షాప్ వాడికి ఎప్పటికీ తెలీదు. రండి వెళ్దాం. ఎవరా నువ్వు? సార్, ది గ్రేట్ డైరెక్టర్ సునీల్ వర్మ గారిని కలవాలి సార్. నువ్వు ఇబ్బందిగా చెప్పినా నాకు చాలా సంతోషంగా ఉందయ్యా. నన్ను కలవాలని వచ్చావా? మిమ్మల్ని కాదు సార్, డైరెక్టర్ సునీల్ వర్మ గారిని కలవాలని వచ్చాను. సునీల్ వర్మ నేనే. సారీ సార్, నేను ఒక ఆర్టిస్ట్ సార్.
ఆర్టిస్ట్ వా అయితే పెయింటింగ్ పని పైన జరుగుతుంది వెళ్ళు. ఆర్టిస్ట్ కాదు సార్, సినిమా ఆర్టిస్ట్. ఓహో అయితే ఏం చేయమంటావు ఇప్పుడు? ఎంకరేజ్ చేస్తారని వచ్చాను సార్. నేను ఎవరిని డిస్కస్ చేయనమ్మా, ఏదో డైలాగ్ చెప్పు. సెట్ చేసి చెప్పమంటారా, సెట్ లేకుండా చెప్పమంటారా సార్? సెట్ అయ్యాలో వేయకూడదో డిసైడ్ చేయాల్సింది నేను. నేను సినిమా సెట్ గురించి కాదు సార్ చెప్పేది, ఈ సెట్ గురించి. అయ్యో బాబోయ్, అందరూ స్టూడియోలో సెట్ లేస్తున్నారు, నువ్వు ఏకంగా నోట్లో వేస్తావా? ఏది ఒకసారి సెట్ లేకుండా ఆర్టిస్ట్ అను. ఆర్టిస్ట్. ఆశిస్సా? ఇంకోసారి స్పష్టంగా క్లియర్ గా చెప్పు. ఆర్టిస్ట్. అజ్జి బాబోయ్, నువ్వు గట్టిగా అడిగితే సునామీ వచ్చేసేలా ఉందిరా. నెక్స్ట్ ఇయర్ నేను తుఫాను అనో సినిమా ప్లాన్ చేస్తున్నాను, అందులో ఎయిర్ ఎఫెక్ట్ కోసం రెయిన్ ఎఫెక్ట్ కోసం నేను పిలుస్తాంలే. ఎలా